బ్రేకింగ్ న్యూస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకాష్ గౌడ్ పై దాఖలైన అనర్హత పిటిషన్ పై విచారణ చేపట్టారు. ఇరు వర్గాల న్యాయవాదులు స్పీకర్ ముందు తమ వాదనలు వినిపించారు. ఇవాల్టితో నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి అయింది. ఉదయం 11 గంటలకు కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ టి ప్రకాష్ గౌడ్, మధ్యాహ్నం 12 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ కాళే యాదయ్య, మధ్యాహ్నం 2 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డి, మధ్యాహ్నం 3 గంటలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేసుల విచారణ కొనసాగించారు. ప్రతి కేసులో ఇరు వర్గాలు స్పీకర్ ముందు వాదనలు వినిపించారు. ఇప్పటికే ఇరు వర్గాలు తమ ఆధారాలు, అఫిడవిట్లు స్పీకర్కు సమర్పించారు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ అయితే కొనసాగుతోంది. నిన్న గడ్డం ప్రసాద్ అటు ప్రకాష్ గౌడ్ పై దాఖలైన అనర్హత పిటిషన్ ఏదైతే ఉందో దానికి విచారణ అయితే చేపట్టారు. ఇరు వర్గాల న్యాయవాదులు స్పీకర్ ముందు తమ వాదనలైతే వినిపించారు. ఇక ఇవాల్టితో నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి అయినట్లే అనుకోవచ్చు. ఉదయం 11 గంటలకు అటు కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ టి ప్రకాష్ గౌడ్ మధ్య విచారణ జరిగింది. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ కాళే యాదయ్య, మధ్యాహ్నం 2 గంటలకు అటు చింతా ప్రభాకర్ వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డి, మధ్యాహ్నం 3 గంటలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేసుల విచారణ అయితే కొనసాగించారు. ఇక ప్రతి కేసులో ఇరు వర్గాలు కూడా స్పీకర్ ముందు తమ వాదనలైతే వినిపించారు. మరి ఇప్పటికే ఇరు వర్గాలు తమ ఆధారాలు, అఫిడవిట్లు కూడా స్పీకర్ కు సమర్పించారు. మరి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది. ఇక పార్టీ ఫిరాయించారు అంటూ ఏదైతే అనర్హతకు సంబంధించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఏదైతే అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయో వాటికి సంబంధించిన పూర్తి హక్కు అయితే స్పీకర్ చెంత ఉంటుంది. సో స్పీకర్ ఎవరైతే పార్టీ మారారో, ఎవరిపైన అయితే కంప్లైంట్స్ అయితే పిటిషన్లు వచ్చాయో వారి విచారణ అయితే కంటిన్యూ చేస్తున్నారు. నలుగురు ఎమ్మెల్యేల విచారణ అయితే పూర్తయినట్లుగా సమాచారం అయితే అందుతోంది. దానికి సంబంధించి ఇరు వర్గాలు కూడా న్యాయవాదులను ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఇరు వర్గాలు న్యాయవాదులు కూడా తమ వాదనలను అటు స్పీకర్ ముందైతే వినిపించారు. నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ అయితే పూర్తి అయింది. ఎవరి విచారణ ఏ టైంకి అయింది అనేది ఒకసారి చూద్దాం. అటు ఉదయం 11 గంటలకు కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ టి ప్రకాష్ గౌడ్ మధ్య పూర్తయింది. ఈ పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన వాదనలు అయితే పూర్తయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ కాళే యాదయ్య, అంటే ఎవరు అబ్జెక్షన్ చెప్తున్నారు, ఎవరు పార్టీ మారారు, సో ఆ ఇద్దరికి సంబంధించి కూడా వారికి సంబంధించిన న్యాయవాదులతో స్పీకర్ ముందు విచారణలు అయితే కొనసాగించారు. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ జరుగుతోంది. స్పీకర్ ఈ విచారణ చేపడుతున్నారు. నలుగురు ఎమ్మెల్యేల విచారణ అయితే పూర్తయినట్లుగా సమాచారం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, నలుగురు ఎమ్మెల్యేల విచారణ అయితే పూర్తయింది. పార్టీ ఫిరాయించారు ఎవరైతే ఉన్నారో, సో వారికి సంబంధించి నిన్న విచారణ ఏ విధంగా జరిగింది, ఎటువంటి అంశాలను ఈ విచారణలో పొందుపరిచారు? మొత్తానికి పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ నిన్న సుదీర్ఘంగా కూడా అసెంబ్లీ స్పీకర్ ఎదుట కూడా జరిగింది. ప్రధానంగా ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో అక్కడ బీఫామ్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీలో గెలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారారు అంటూ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు. మొదటిగా హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో సానుకూల ఏదైతే తీర్పు రాకపోవడంతో సుప్రీంని ఆశ్రయించారు. సో సుప్రీంకోర్టులో కూడా అటు స్పీకర్ చాయిస్కి వదిలేసి దీనిపైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, వీలైనంత త్వరగా కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలను విచారించి దానికి సంబంధించినటువంటి నివేదికను కూడా సబ్మిట్ చేయాలి అంటూ కూడా సుప్రీంకోర్టు కోరింది. సో ఈ నేపథ్యంలో అటు స్పీకర్ కానివ్వండి, లేదంటే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు అండ్ కొంతమంది న్యాయవాదులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరూ కూడా కలిసి అసలు ఏం చేస్తే ఇన్ ఫ్యూచర్ సుప్రీంకోర్టు నుంచి కానీ లేదంటే లీగల్ కాన్సిక్వెన్సెస్ రాకుండా ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశం పైన సుదీర్ఘంగా చర్చించారు. చర్చించిన అనంతరం మొత్తం 10 మంది ఎమ్మెల్యేలను అండ్ పిటిషనర్దారుల ఎమ్మెల్యేలను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి అంటూ కూడా భావించారు. సో ఇందులో భాగంగా గతంలో 2 సార్లు నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఆ నలుగురు ఎమ్మెల్యేల పైన పిటిషన్ దాఖలైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చారు. ఇరు వర్గాలను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. క్రాస్ ఎగ్జామినేషన్ చేసినటువంటి సమయంలో ఆయా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గర
దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ని కూడా తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. అనంతరం మరొకసారి నిన్న నోటీసులు జారీ చేశారు. నిన్న మొత్తం కూడా 4 ఫిరాయింపుల ఎమ్మెల్యేలు అండ్ 3 పిటిషన్ దారులైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తుంది ఏంటంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలో గెలిచి పక్క పార్టీలోకి వెళ్లారు అంటూ కూడా చెప్తున్నారు. దానికి ఇటు ఫిరాయింపుల ఎమ్మెల్యేలు మాత్రం తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదని అండ్ మోర్ ఓవర్ తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది కూడా కేవలం ఆయా నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల కోసమే కలిసామని అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి సమయంలో కప్పుకున్నది కూడా కాంగ్రెస్ కండువా కాదు అంటూ కూడా బలంగా తమ వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిజంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వకపోతే ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలి అండ్ సేమ్ టైం గాంధీ భవన్ లో నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనాలి అండ్ అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాకుండా మిగతా ఏసీసీ అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీని, ఖర్గేని ఎందుకు కలవాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న సుదీర్ఘంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 8 గంటల 10 నిమిషాల వరకు కూడా విచారణ కొనసాగింది. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా తమ వాదనలు వినిపించారు. అయితే ఇప్పటి వరకు కూడా కేవలం మొత్తం 10 మంది ఎమ్మెల్యేలలో 4 మాత్రమే విచారించారు. ఇంకా 6 మందిని ఎప్పుడు విచారిస్తారు అనేది మాత్రం ఇంకా తేలనటువంటిది. అయితే ఇటు స్పీకర్ కూడా భావిస్తుంది ఏంటంటే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలను విచారించి ఇరు వర్గాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమైతే ఉంటుందో అది ఫైనల్ చేసి ఒక నివేదికను తయారు చేసి సుప్రీంకోర్టుకి పంపించాలి అంటూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే 10 మంది ఎమ్మెల్యేలలో గతంలో కూడా 8 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. 8 మంది ఎమ్మెల్యేల దగ్గర కూడా వివరణ కోరారు. కానీ వాళ్ళని ఇంకా క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదు. క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది కేవలం 4 ఎమ్మెల్యేలను మాత్రమే. అయితే మరొక 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ అనేది చాలా కీలకంగా మారబోతోంది. ఒకరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే మరొకరు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. వీళ్ళిద్దరు విచారణ ఎందుకు కీలకంగా మారబోతుందంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలో 8 మంది ఎమ్మెల్యేలు తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని బలంగా చెప్తున్నారు. కానీ ఈ 2 ఎమ్మెల్యేలు మాత్రం నేరుగా కాంగ్రెస్ నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఏకంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని లాస్ట్ ఎంపీ ఎలక్షన్స్ లో కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా తను నిల్చోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. మరొక వైపు ఏకంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిర్వహిస్తున్నటువంటి ముఖాముఖి కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఆ కార్యక్రమానికి కూడా ఒక రోజు నేరుగా గాంధీ భవన్ లో వచ్చి రోజంతా పాల్గొన్నటువంటి పరిస్థితి. మరొక వైపు గాంధీ భవన్ వేదికగా నిర్వహించినటువంటి పిఎస్సి మీటింగ్ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండెడ్ మీటింగ్ కానివ్వండి, ఇతర మీటింగ్స్ లో కూడా దానం నాగేందర్ పాల్గొన్నారు. సేమ్ టైం కాంగ్రెస్ కాల్ఫర్ చేసినటువంటి ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ లో కూడా దానం నాగేందర్ పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి. అంటే బలంగా తను కాంగ్రెస్ తోనే కలిసి పని చేస్తున్నాను అన్నట్టుగా ఎన్నో ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పిటిషన్ దారులు ముందు పెట్టనున్నారు. మరొక వైపు కడియం శ్రీహరి కూడా కీలకంగా ఆయన విచారణ కూడా మారబోతుంది. ఎందుకంటే కడియం శ్రీహరి ఇప్పటికే అనేక సార్లు గాంధీ భవన్ వచ్చారు. సేమ్ టైం ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ని కాల్చారు. అండ్ వరంగల్ ఇష్యూ జరిగినటువంటి సమయంలో ఏదైతే ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సమయంలో ఆ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వచ్చారు అండ్ పిసిసిని కలిశారు. సేమ్ టైం నేరుగా ఎంపీ ఎన్నికల్లో తన కుమార్తె కడియం కావ్య పోటీ చేసినటువంటి సమయంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని కూడా ఎన్నికల ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు మేము ఇంకా పార్టీ మారలేదు అంటూ 10 మంది ఎమ్మెల్యేలు చెప్తుంటే మరొక వైపు వీళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎవిడెన్స్ గా ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ప్రస్తుతం విచారణ అనేది చాలా కీలకంగా మారుతుంది. అసలు ఏం జరగబోతుంది? ఒకవైపు బీఆర్ఎస్ నేతలేమో ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అంటూ కూడా చాలా బలంగా చెప్తున్నారు. మరొక వైపు ఈ ఫిరాయింపుల ఎమ్మెల్యేలు మాత్రం అసలు ఏమీ జరగదు, తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఒక్కసారి రేఖ చూసుకుంటే నిన్న కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ ప్రకాష్ గౌడ్ తో పాటు చింతా ప్రభాకర్ వర్సెస్ కాళే యాదయ్య అండ్ సేమ్ టైం చింతా ప్రభాకర్ వర్సెస్ గూడెం మైపాల్ రెడ్డి అండ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళ 4గురికి సంబంధించినటువంటి రెండో దఫా విచారణ కూడా నిన్న కంప్లీట్ అయిపోయింది. మరి నిన్నటితో వాళ్ళ విచారణ ముగిసిందా, మరొకసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారనేది ఇంకా తెలియనప్పటికీ మరొక 4 ఎమ్మెల్యేలను మాత్రం సోమవారం పిలిచేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ విచారణలో భాగంగా
అసెంబ్లీ చుట్టూ కూడా అనేక ఆంక్షలు విధించారు. ఒకవైపు మీడియాకి అలో లేదు, మరొక వైపు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అక్కడ ఎవరు కూడా ప్రెస్ బ్రీఫింగ్ చేయొద్దు. సేమ్ టైం ఎవరైనా ఎమ్మెల్యేలు రావాలనుకుంటే కూడా ముందుగా అనుమతి తీసుకోవాలి. అండ్ సేమ్ టైం వచ్చినా కూడా వాళ్ళ ఛాంబర్లకే పరిమితం అవ్వాలంటూ కూడా ఆంక్షలు విధించారు. సో చూడాలి మరి విచారణ ఎలా ముందుకు కొనసాగబోతోంది. ఈ నలుగురికి మరొకసారి నోటీసులు ఇస్తారా? సేమ్ టైం మరొక నలుగురు ఎమ్మెల్యేలను ఎప్పుడు పిలుస్తారు? కీలకంగా ఉన్నటువంటి దానం నాగేందర్, కడియం శ్రీహరిని ఎప్పుడు విచారణకు పిలుస్తున్నారు? అండ్ ఈ విచారణ అంతా అయిపోయిన తర్వాత ఈ నివేదికని సుప్రీంకోర్టుకి ఎప్పుడు సబ్మిట్ చేస్తారు అనేది మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ హేమ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ అయితే కొనసాగుతోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ అటు ప్రకాష్ గౌడ్ పై దాఖలైన అనర్హత పిటిషన్ పై విచారణ అయితే చేపట్టారు. ఇరు వర్గాల న్యాయవాదులు కూడా స్పీకర్ ముందు తమ తమ వాదనలు వినిపించారు. మొత్తం నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన వాదనలు అయితే పూర్తయ్యాయి. మరి మళ్ళీ వారికి నోటీసులు ఇచ్చి మళ్ళీ విచారణకు పిలిచే అవకాశాలు ఉంటాయా? మిగిలిన 6 పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విచారణ ఎప్పుడు జరగబోతోంది అనేది ఆసక్తిగా నెలకొంది.